హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేసే ప్రాజెక్ట్ వచ్చేసి ఏజిటెక్ నోడ్ రన్ అనమాట. ఇది వచ్చేసి టెస్ట్ నెట్ ఉంది, అలాగే నోడ్ రన్ ఉంది. ఈ వీడియోలో నోడ్ రన్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో టెస్ట్ నెట్ గురించి డిస్కస్ చేద్దాం. ఇది వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఫండింగ్ వచ్చేసి 119 మిలియన్ అన్నది ఉంది. దీనికి వచ్చేసి నోడ్ రన్ చేయాలంటే మీరు ఒక కొత్త మెటామాస్క్ వ్యాలెట్ అన్నది క్రియేట్ చేయాలి. సో ఫండ్స్ లేని వ్యాలెట్ అన్నా యూజ్ చేయొచ్చు, లేదా కొత్త మెటామాస్క్ వ్యాలెట్ అన్నా యూజ్ చేయొచ్చు. ఇన్ కేస్ మీరు ఫండ్స్ లేని వ్యాలెట్ యూజ్ చేస్తే ప్రీవియస్గా మీరు ఏ డ్రాప్స్లో పార్టిసిపేట్ చేయని వ్యాలెట్ అన్నది యూజ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి మీకు ఈ నోడ్ రన్ చేయాలంటే ఒక ఫ్యాసెట్ కావాలి. కొత్త వ్యాలెట్స్ కాబట్టి ఫ్యాసెట్ కావాలి కాబట్టి 2 లింక్స్ అన్నవి ఇచ్చాను. సో ఈ 2 లింక్స్ ద్వారా మీరు ఫ్యాసెట్ అన్నది క్లెయిమ్ చేసుకోండి. ప్రజెంట్ అయితే ఈ నోడ్ రన్ చేసినందుకు రివార్డ్స్ ఏం లేవని చెప్పి మెన్షన్ చేశారు. సో మంచి ప్రాజెక్ట్ కాబట్టి ఏదో ఒక బెనిఫిట్ అయితే ఉంటుంది. వన్ టైం మనం ఈ కమాండ్స్ అన్నవి నోడ్ రన్లో ఎగ్జిక్యూట్ చేస్తాం కాబట్టి ఒక 40 డేస్ వరకు ఆ నోడ్ రన్ అన్నది రన్ అవుద్ది. సో దానికి ఏదో ఒక బెనిఫిట్ అయితే ఉంటుంది. సో వన్ టైం ఎగ్జిక్యూట్ కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక రన్ చేయండి. ఫస్ట్ వచ్చేసి మీకు ఆల్చి లింక్ అన్నది ప్రొవైడ్ చేస్తాను. ఈ లింక్ అన్నది కాపీ చేసుకోండి, మీ బ్రౌజర్లో ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇలా లింక్ అన్నది మీకు ఇలా వస్తుంది. సో సైన్ అప్ విత్ గూగుల్ మీద క్లిక్ చేయండి. సైన్ అప్ విత్ గూగుల్ మీద క్లిక్ చేసి మీ జీమెయిల్ అన్నది సెలెక్ట్ చేసుకోండి. సో వన్స్ మీరు సైన్ అప్ విత్ గూగుల్ మీద క్లిక్ చేశాక మీరు ఇలాగ లాగిన్ అవుతారు డాష్బోర్డ్లోకి. వన్స్ లాగిన్ అయ్యాక ఇక్కడ లెఫ్ట్ సైడ్ యాప్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ యాప్స్ మీద క్లిక్ చేయండి. యాప్స్ మీద క్లిక్ చేశాక ఇక్కడ రైట్ సైడ్ క్రియేట్ న్యూ యాప్ అని ఉంటుంది, అది సెలెక్ట్ చేయండి. ఇక్కడ వచ్చేసి నేమ్ అన్నది పెట్టుకోండి అనమాట. సో మీకు ఎలాగా కావాలంటే అలా పెట్టుకోండి. నేనైతే ఇది నోడ్ రన్ ఏజిటెక్ చేస్తున్నాను కాబట్టి ఇది పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యూజ్ కేస్ అని ఉంది కదా, ఇక్కడ వ్యాలెట్ ప్లేస్లో ఇన్ఫ్రా అండ్ టూలింగ్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి చూజ్ చైన్స్ అనమాట. ఇక్కడ కొంచెం కిందకి స్క్రోల్ చేసి లెఫ్ట్ సైడ్ ఇథీరియం అని ఉంది కదా, ఈ ఇథీరియం అన్న సెలెక్ట్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత క్రియేట్ యాప్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకి ఇథీరియం చైన్ మీద నెట్వర్క్ అనేది క్రియేట్ అయింది. సో ఇక్కడ ఇథీరియం ఉంచేసి ఇక్కడ నెట్వర్క్ అని ఉంది కదా, ఇక్కడ మెయిన్ నెట్ తీసేసి సెఫోలియా సెలెక్ట్ చేసుకోండి. సెఫోలియా సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మీకు నెట్వర్క్ యూఆర్ఎల్ అని ఉంటుంది. సో ఇది కాపీ చేసుకోండి. ఓకేనా, కాపీ చేసుకుని నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకోండి. ఓకే, తర్వాత యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలి ఏంటన్నది కూడా మనం డిస్కస్ చేద్దాం ఇదే వీడియోలో. నెక్స్ట్ వచ్చేసి చైన్ స్టాక్ అని చెప్పి లింక్ ఉంది కదా, సో ఈ లింక్ అన్నది కాపీ చేసుకోండి. మళ్ళీ సేమ్ బ్రౌజర్లో ఓపెన్ చేయండి, కొత్త ట్యాబ్ చూస్ చేసుకోండి, ఆ చైన్ స్టాక్ లింక్ అన్నది పేస్ట్ చేయండి. ఇక్కడ వచ్చేసి స్టార్ట్ ఫ్రీ అని ఉంటుంది, ఈ స్టార్ట్ ఫ్రీ మీద క్లిక్ చేయండి. సో ఇలా మీకు ఓపెన్ అయ్యిద్ది అనమాట. సైన్ అప్ మీద క్లిక్ చేసి గూగుల్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇందాక కూడా ఆల్చిలో మనం జస్ట్ గూగుల్తో సైన్ అప్ అయ్యాము, అలాగే ఈ చైన్ స్టాక్లో కూడా గూగుల్తో సైన్ అప్ అవుతున్నాం అనమాట. మీకు ఏదైతే మెయిల్ ఐడి ఉందో ఆ మెయిల్ ఐడి అన్నది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని క్లిక్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూ అని చెప్పి వస్తుంది, కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సో మీకు ఇలా కొన్ని క్వశ్చన్స్ అడిగిద్ది అనమాట. జస్ట్ ఏదో ఒకటి సెలెక్ట్ చేసేసి సబ్మిట్ చేసేసేయండి. నేను ఇచ్చినవి అన్న సబ్మిట్ చేయండి, లేదా మీకు ఓన్గా ఏదో ఒకటి సెలెక్ట్ చేసేసి ఇచ్చేసి సబ్మిట్ చేసేసేయండి. జస్ట్ ఇది స్టార్టింగ్లో అడిగిద్ది అనమాట క్వశ్చన్, అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు. జస్ట్ అలా ఇచ్చేసి సబ్మిట్ చేసేసేయండి. జస్ట్ అది ర్యాండమ్ క్వశ్చన్సే. ఇప్పుడు ఇక్కడ మనకి ఏదైతే మెయిల్ ఇచ్చామో ఆ పేరుతో ఇక్కడ మన పేరుతో ఒక ప్రాజెక్ట్ అనేది డిస్ప్లే అయింది, పబ్లిక్ చైన్ అని. అది ఓపెన్ చేయండి. అది ఓపెన్ చేసాక ఇక్కడ ఎక్స్ప్లోర్ ఆల్ నోడ్ ఆప్షన్స్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇథీరియం సెలెక్ట్ చేయండి, ఇంకేమీ సెలెక్ట్ చేయొద్దు. ఇథీరియం ఒక్కటి సెలెక్ట్ చేసి బాటమ్కి స్క్రోల్ చేసి ఇథీరియం సెలెక్ట్ చేసాం కదా, దాంట్లో నెట్వర్క్ వచ్చేసి ఇథీరియం సెఫోలియా టెస్ట్ నెట్ అన్న సెలెక్ట్ చేసుకోండి. ఇథీరియం సెలెక్ట్ చేసి ఇథీరియం నెట్వర్క్లో ఇథీరియం సెఫోలియా టెస్ట్ నెట్ అన్న సెలెక్ట్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. తర్వాత గ్లోబల్ నోడ్ అన్నది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ డిప్లాయ్ నోడ్ మీద సెలెక్ట్ చేయండి. ఇప్పుడు మనం ఇచ్చిన ఇథీరియం మీద నోడ్ అన్నది డిప్లాయ్ అయింది. ఒక 8 సెకండ్స్ వెయిట్ చేస్తే మనకు అది డిప్లాయ్ అయింది, నోడ్ అన్నది డిస్ప్లే అయింది. సో వన్స్ డిస్ప్లే అయ్యాక అక్కడ ఒక యూఆర్ఎల్ అన్నది కాపీ చేసుకోవాలి. అది ఎలాగా ఏంటి అన్నది చూద్దాం. సో ఇప్పుడు నోడ్ అన్నది క్లిక్ చేయండి, మనం క్రియేట్ చేసిన నోడ్ అన్నది. సో కిందకి స్క్రోల్ చేయండి ఓపెన్ చేసి. ఇక్కడ మీకు థర్డ్ది బేకాన్ అని చెప్పి ఒక లింక్ కనపడిద్ది, ఇది కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని ఇందాక నోట్ ప్యాడ్లో సెఫోలియా యూఆర్ఎల్ సేవ్ అక్కడే ఇది కూడా సేవ్ చేసుకోండి కింద. తర్వాత ఈ 2 యూజ్ చేయాలి, అది ఎక్కడ ఏంటి అన్నది ఈ వీడియోలో చూద్దాం.
ఇప్పుడు మనం ఫస్ట్ 2 సైన్ అప్ అయ్యాం గూగుల్ అకౌంట్తో. నెక్స్ట్ దానికి తగ్గట్టుగా డిప్లాయ్ చేసి క్రియేట్ చేసాం. ఇప్పుడు నోడ్ రన్ అన్న స్టార్ట్ చేయాలి. ఈ నోడ్ రన్ అన్న స్టార్ట్ చేయడానికి మీకు వచ్చేసి ఫ్రీ VPS కావాలి. సో ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఫ్రీ VPS గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ ఎవరైనా కొత్త యూజర్స్ కానీ లేదా ఇప్పటివరకు స్టార్ట్ చేయకపోతే ఆ వీడియో వాచ్ చేయండి. అప్పుడు మనం ఆ నోడ్ అన్నది ఎలా రన్ చేయాలి ఏంటన్నది ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు నోడ్ అన్నది క్రియేట్ చేయాలి. సో ఫ్రీ VPSలో క్రియేట్ ఇన్స్టెన్స్ మీద క్లిక్ చేయండి. సో 1 నోడ్ రన్కి వచ్చేసి ఒక అకౌంట్ అనమాట, అంటే ఒక మెయిలే యూజ్ అయ్యిద్ది, ఒక అకౌంటే యూజ్ అయ్యిద్ది. ఎక్కువ VMs అన్నవి క్రియేట్ చేయలేం, ఎందుకంటే క్రెడిట్ సరిపోవు. ఇక్కడ వచ్చేసి నేమ్ అన్నది మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. నేను గుర్తుండాలి కాబట్టి ఏది నోడ్ రన్ చేస్తున్నానో ఆ నోడ్ రన్ పేరు పెట్టుకున్నాను. జస్ట్ డిస్ప్లే నేమ్ అంతే, అది ఎక్కడే యూజ్ చేయము. నెక్స్ట్ వచ్చేసి సిరీస్ వచ్చి E2 సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ మిషన్ టైప్ వచ్చి కస్టమ్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ వచ్చేసి 8 సెలెక్ట్ చేసుకోండి, 8 vCPU సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ GB వచ్చేసి 20 GB ర్యామ్ అన్నది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి OS అండ్ స్టోరేజ్ సెలెక్ట్ చేయండి, చేంజ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డిఫాల్ట్గా డీబైన్ రాకపోతే డీబైన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి వెర్షన్ వచ్చేసి ఫస్ట్ వన్ 86/64 అన్న సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ సైజ్ వచ్చేసి 250 ఇవ్వండి, ఇచ్చేసి సెలెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నెట్వర్కింగ్ అని చెప్పి ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసి ఫస్ట్ 2 టిక్ చేయండి. తర్వాత క్రియేట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఇచ్చిన స్పెసిఫికేషన్స్ తగ్గట్టు ఒక VM అన్నది క్రియేట్ అయ్యిద్ది. సో ఆ VMలో మనం ఆ కమాండ్స్ అనేవి 1 by 1 ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. మనకు VM అన్నది క్రియేట్ అయింది, ఎక్స్టర్నల్ IP కూడా జనరేట్ చేసింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ SSH మీద క్లిక్ చేయండి. SSH మీద క్లిక్ చేస్తే మనకు ఒక టెర్మినల్ ఓపెన్ అయ్యిద్ది అనమాట. సో ఆ టెర్మినల్లో మనం కమాండ్స్ అన్నవి ఎగ్జిక్యూట్ చేయాలి. సో కమాండ్స్ అన్నవి నేను ఆల్రెడీ ప్రాపర్గా ఇచ్చాను, ఏమీ కన్ఫ్యూజ్ వద్దు, జస్ట్ కాపీ ట్యాప్ చేస్తే సరిపోద్ది. సో మీకు ఇక్కడ ఆథరైజ్ అని వస్తుంది, ఆథరైజ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు ఒక టెర్మినల్ అన్నది ఓపెన్ అయ్యిద్ది. సో టెర్మినల్ ఓపెన్ అయింది కాబట్టి ఇప్పుడు మన ఛానల్లోకి వెళ్తే ఫస్ట్ కమాండ్ ఉంది కదా, సో ఇలా 1 by 1 2 3 4 ఇలా కమాండ్స్ ఇచ్చాను. సో జస్ట్ మీరు ట్యాప్ చేస్తే కాపీ అయ్యిద్ది. అది తీసుకొచ్చి ఇక్కడికి వచ్చేసి రైట్ క్లిక్ ఇవ్వండి, పేస్ట్ అయ్యిద్ది. సో VPSలో మీరు ఓన్లీ రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ కాపీ చేసుకోండి. సో ఆ ఫస్ట్ కమాండ్ అనేది కాపీ చేశాను కాబట్టి ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ ఇచ్చాను. ఇప్పుడు ఎంటర్ క్లిక్ చేయండి. సో సేమ్ ప్రాసెస్ మొబైల్లో కూడా ఇంతే అనమాట. జస్ట్ ఫ్రీ VPSలో లాగిన్ అవుతారు. అక్కడ స్పెసిఫికేషన్స్ నేను ఏదైతే వీడియోలో చెప్పానో ఆ స్పెసిఫికేషన్స్ ఇచ్చేసి జస్ట్ 1 by 1 కమాండ్స్ కాపీ పేస్ట్ చేస్తారు. సేమ్ ప్రాసెస్ అనమాట, జస్ట్ స్క్రీన్ సైజ్ ఒకటే చేంజ్ అయ్యిద్ది మీకు మాకు. సో ఇప్పుడు ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది అన్ని. ప్రోగ్రెస్ 16% ఉంది కదా, అది 100% అయ్యేంత వరకు వెయిట్ చేయండి. అప్పటి వరకు ఏ కీస్ అన్నది ప్రెస్ చేయొద్దు. వన్స్ 100% కంప్లీట్ అయ్యాక నెక్స్ట్ $సింబల్ వస్తుంది, అప్పుడు నెక్స్ట్ కమాండ్ అన్నది మనం పేస్ట్ చేయాలి. సో మొత్తం డౌన్లోడ్ అయిపోయింది, $సింబల్ జనరేట్ చేసింది. సో ఇప్పుడు మీకు సెకండ్ కమాండ్ అన్నది కాపీ చేసుకోండి, రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ కమాండ్ అన్నది కాపీ చేసుకోండి, రైట్ క్లిక్ ఇవ్వండి, పేస్ట్ చేయండి. సో ఇక్కడ డౌన్లోడ్స్ అవుతాయి. మీరు డౌన్లోడ్ అయ్యేంత వరకు ఏ కీస్ అన్నది ప్రెస్ చేయొద్దు. ఒక 5 minutes అలా టైం తీసుకుని మొత్తం మనకి ఇన్స్టాల్ అవుతాయి అన్నమాట. సో డాకర్ కానీ, ఇంకా డాకర్కి సంబంధించిన ఫైల్స్ కానీ, తర్వాత AG Tech నోడ్ సంబంధించిన ఫైల్స్ కానీ మొత్తం ఇక్కడ డౌన్లోడ్స్ అవుతాయి. సో అప్పటి వరకు మీరు ఏ కీస్ అన్నది ప్రెస్ చేయకుండా వెయిట్ చేయండి. జస్ట్ మీరు థర్డ్ కమాండ్ పేస్ట్ చేశారు, సో అవి డౌన్లోడ్ అవుతుంది. సో మీకు మొత్తం అంతా డౌన్లోడ్స్ అయిపోయాక మిమ్మల్ని ఇలాగా ఎంటర్ యువర్ సెఫోలియా ఈథీరియం RPC URL అని అడిగిద్ది అనమాట. సో ఇలా అడిగినప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఇది మనం ఆల్చీలో రిజిస్టర్ అయ్యాం కదా, సో ఆల్చీలో రిజిస్టర్ అయినప్పుడు మీకు ఇక్కడ ఈథీరియం పెట్టి నెట్వర్క్ సెఫోలియా పెట్టారు. సో ఇక్కడ నెట్వర్క్ URL వచ్చేసి సెఫోలియా ఉంది కదా, సో ఇది కాపీ చేసుకోండి. మీరు ఆల్రెడీ నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకున్నారు కాబట్టి జస్ట్ అది తీసుకొచ్చేసి రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ చేయండి. ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు మిమ్మల్ని ఏమడుగుద్ది, చైన్ స్టాక్లో బేకాన్ URL ఉంది కదా, అది పేస్ట్ చేయమంటుంది. సో ఆల్రెడీ నోట్ ప్యాడ్లో సేవ్ చేసుకున్నారు కదా, అది తీసుకొచ్చేసి పేస్ట్ చేయండి. ఇక్కడ థర్డ్ది అనమాట, ఓకేనా, లాస్ట్ది బేకాన్ది. సో ఇది కూడా కాపీ చేసుకోండి, రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ పేస్ట్ చేసేయండి. సో ఇప్పుడు ఏం అడుగుతుంది, ఒక కొత్త మెటామాస్క్ వ్యాలెట్ అన్నది క్రియేట్ చేసుకోండి విత్ సెఫోలియా ఫ్యాసెట్ ఉండాలి, ETH సెఫోలియా ఫ్యాసెట్. ఆల్రెడీ నేను ఫ్యాసెట్ లింక్స్ ఇచ్చాను కదా. సో ఇప్పుడు ఇక్కడ ప్రైవేట్ కీ అన్నది పేస్ట్ చేయాలి. సో బర్న్ వ్యాలెట్స్ యూజ్ చేయండి, లేదా కొత్త మెటామాస్క్ వ్యాలెట్ యూజ్ చేయండి. ఏ డ్రాప్స్కి పార్టిసిపేట్ చేయని వ్యాలెట్స్ అంటే టెస్ట్ నెట్స్ ఏం పార్టిసిపేట్ చేయని వ్యాలెట్స్ అన్నవి ఆ మెటామాస్క్ అడ్రస్ ప్రైవేట్ కీ అన్నది ఇక్కడ పేస్ట్ చేయాలి విత్ 0x. ప్రైవేట్ కీలో మనకి 0x ఉండదు అనమాట. సో ఇక్కడ మనం 0x అని టైప్ చేసి మనం ప్రైవేట్ కీ అన్నది పేస్ట్ చేయాలి. ఎలా చేయాలి ఏంటన్నది కూడా నేను చూపిస్తాను ఒక కొత్త వ్యాలెట్తో మీకు జస్ట్ చూపించడం కోసం. సో కొత్త మెటామాస్క్ అన్నది ఓపెన్ చేశాను. ఇక్కడ 3 dots క్లిక్ చేయండి, అకౌంట్ డీటెయిల్స్ మీద సెలెక్ట్ చేయండి, షో ప్రైవేట్ కీ మీద క్లిక్ చేయండి. ఇక్కడ వచ్చేసి మీరు పెట్టుకున్న పాస్వర్డ్ అన్నది ప్రొవైడ్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి, అదే కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి.
క్లిక్ చేస్తే మీకు ఇలాగా వస్తుంది, హోల్డ్ చేసి పెట్టుకోండి. సో అప్పుడు మీకు ఇలా ప్రైవేట్ కీ అన్నది డిస్ప్లే అయ్యింది. ఈ ప్రైవేట్ కీ అన్నది కాపీ చేసుకోండి. ప్రైవేట్ కీ కాపీ చేసుకుని మన విఎం ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ 0x ఇవ్వండి ఫస్ట్, ఓకేనా. 0x ఇచ్చి అప్పుడు మీరు కాపీ చేసింది పేస్ట్ చేయండి, ఓకేనా. మన ప్రైవేట్ కీ ముందు 0x యాడ్ అయింది. ఇప్పుడు తర్వాత ఎంటర్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఏదైతే ప్రైవేట్ కీ ప్రొవైడ్ చేసామో ఆ వ్యాలెట్ అడ్రస్ ఇమ్మంటుంది. సో మనం ఈ ప్రైవేట్ కీ ఇచ్చాం కదా, ఈ మెటామాస్క్ సంబంధించింది. సో ఆ ప్రైవేట్ కీ సబ్మిట్ చేసిన మెటామాస్క్ వ్యాలెట్ అడ్రస్ ఉంటుంది కదా, సో ఆ వ్యాలెట్ అడ్రస్ అన్నది కాపీ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి వచ్చి రైట్ క్లిక్ ఇవ్వండి. సో రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ మీద చేయండి. సో నెక్స్ట్ ఎంటర్ క్లిక్ చేయండి. సో ఇలా ఇస్తే మీకు ఇలా పోర్ట్ 8080 ఇస్ ఆల్రెడీ ఫ్రీ అండ్ అవైలబుల్ అని చెప్పి ఇలా వచ్చి ఏజీ టెక్ నోడ్ స్టార్టెడ్ సక్సెస్ఫుల్లీ ఇన్ ఏ స్క్రీన్ సెషన్ అని చెప్పి ఇలా వస్తుంది అనమాట. సో ఇలా వచ్చిందంటే మీకు పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నట్టు. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి, 4th కమాండ్ ఉంది కదా, ఇది కాపీ చేసుకోండి. ఇక్కడికి వచ్చేసి రైట్ క్లిక్ ఇవ్వండి, పేస్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఇక్కడ మీకు ఏమైందంటే ఒక 20 to 30 మినిట్స్ మీరు వెయిట్ చేయాలి. ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశాను. సో 20 to 30 మినిట్స్ అన్నది మీరు వెయిట్ చేయండి. ఈ స్క్రీన్ అన్నది ఇలాగే ఓపెన్ చేసి పెట్టండి, ఓకేనా. మీరు ఇన్ కేస్ ఏదన్నా వేరే స్క్రీన్స్ ఓపెన్ చేసి వేరే వర్క్ చేసుకున్నా మళ్ళీ స్క్రీన్ అన్నది డిస్కనెక్ట్ అయిపోవడం కానీ, రీట్రై ట్రబుల్ షూటింగ్ కానీ రీట్రై అని చెప్పి అలాగా మనకి విఎం స్క్రీన్ అన్నది టెర్మినల్ అన్నది డిస్కనెక్ట్ అయిపోతుంది. సో మీరు ఏం చేస్తారంటే ఇది రన్ అవ్వడానికి 20 మినిట్స్ 30 మినిట్స్ పట్టిద్ది కాబట్టి ఈ స్క్రీన్ అన్నది ఇలాగే ఓపెన్ చేసి ఉంచి 5 మినిట్స్కి ఒకసారి మీరు జస్ట్ ఇలాగా స్క్రీన్ అన్నది కర్సర్ అన్నది మూవ్ చేస్తూ ఉండండి. ఏ కీస్ ప్రెస్ చేయకుండా కర్సర్ అన్నది మూవ్ చేస్తూ ఉంటే మనకి ఇది డిస్కనెక్ట్ అవ్వడం అలాంటి ఏమీ అవ్వదు అనమాట. సో మీరు 20 to 30 మినిట్స్ అయ్యాక నెక్స్ట్ ఎలాగా వర్క్ అవుతుంది ఏంటి అన్నది ఆ స్క్రీన్ షేర్ చేసి నెక్స్ట్ 6th కమాండ్ నుంచి ఎలాగ ఎగ్జిక్యూట్ చేయాలి ఏంటి అన్నది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అప్పటి వరకు మీరు జస్ట్ ఈ స్క్రీన్ అన్నది ఓపెన్ చేసి పెట్టి జస్ట్ కర్సర్ అన్నది మూవ్ చేస్తూ ఉండండి 5 మినిట్స్కి ఒకసారి. సో ఆల్మోస్ట్ 1 hour 20 మినిట్స్ అన్నది నాకు టైం పట్టిందనమాట ఇలాగ రావడానికి. సో మీకు వర్కింగ్ అవుతుందంటే కనుక ఇలాగ వస్తుంది అనమాట. సో మీకు ఈ స్క్రీన్ అన్నది డిస్ప్లే అయింది. L2 బ్లాక్స్ అన్నది చేంజ్ అవుతూ ఉంటాయి, నెంబర్స్ అన్నవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. 386 ఉంది, తర్వాత 387 అయింది కదా, సో అలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలంటే అనదర్ టెర్మినల్ అన్నది ఓపెన్ చేయాలి. సో ఈ కమాండ్ అన్నది కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని మీరు ఎక్కడైతే విపిఎస్లో విఎం క్రియేట్ చేస్తారో అది ఓపెన్ చేసి SSH మీద క్లిక్ చేయండి. అంటే ఇంకొక టెర్మినల్ అన్నది ఓపెన్ చేస్తున్నాం. సో SSH మీద క్లిక్ చేస్తే మళ్ళీ ఆథరైజింగ్ అని చెప్పి వస్తుంది, ఆథరైజ్ చేయండి. ఆ టెర్మినల్ అన్నది ఓపెన్ చేయండి. సో ఆథరైజ్ మీద క్లిక్ చేసిన టెర్మినల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం కాపీ చేసుకున్న కమాండ్ అన్నది పేస్ట్ చేయాలి. పేస్ట్ చేస్తే మీకు ఒక నెంబర్ వస్తుంది అనమాట. ఇక్కడ ప్రజెంట్ అయితే ఇంకా రాలేదు. సో ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి నెంబర్ బ్లాక్ అన్నది జనరేట్ చేయలేదు. సో ఇంకొక 5 to 10 మినిట్స్ వెయిట్ చేశాక నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఒకసారి అదే కమాండ్ని మళ్ళీ పేస్ట్ చేసి మీకు ఒకసారి చూపిస్తాను. అప్పుడు ఒక బ్లాక్ నెంబర్ వస్తుంది అనమాట. సో ఆ బ్లాక్ నెంబర్ని ఏం చేయాలి ఏంటన్నది చూద్దాం. మళ్ళీ టెర్మినల్లో ఒక 10 మినిట్స్ అయింది కాబట్టి ఇప్పుడు ఈ కమాండ్ అన్నది కాపీ చేసుకుని ఇంకొక టెర్మినల్ ఓపెన్ చేసాం కదా, కొత్త టెర్మినల్. ఇక్కడ వచ్చేసి ఆ కమాండ్ అన్నది పేస్ట్ చేస్తున్నాను. సో పేస్ట్ చేస్తే ఇందాక మీకు ఇక్కడ వరకే వచ్చింది, ఎందుకంటే ఇందాక అది డౌన్లోడ్ అయ్యి వన్స్ స్టార్ట్ అవ్వగానే వెంటనే మీకు చూపించాను కాబట్టి ఇక్కడ వరకే వచ్చింది. ఈ బ్లాక్ నెంబర్ అన్నది జనరేట్ చేయలేదు. సో ఇప్పుడు ఒక 10 మినిట్స్ వెయిట్ చేశాను, ఆ బ్లాక్స్ అనేవి మొత్తం అంతా డౌన్లోడ్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. సో అందుకే ఇప్పుడు ఆ కమాండ్ ఇవ్వగానే నాకు బ్లాక్ నెంబర్ అన్నది రిఫ్లెక్ట్ అయింది. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ బ్లాక్ నెంబర్ అన్నది రిఫ్లెక్ట్ అయింది. ఇప్పుడు ఆ బ్లాక్ నెంబర్ అన్నది ఎడిట్ చేసుకోవాలి. దానికి ఏం చేస్తారంటే ఇక్కడ సెకండ్ కమాండ్ ఒకటి ఇచ్చాను కదా, ఇది మొత్తం కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని నోట్ ప్యాడ్ ఓపెన్ చేయండి. నోట్ ప్యాడ్ ఓపెన్ చేసి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇప్పుడు మీకు అక్కడ బ్లాక్ నెంబర్ ఏదైతే రిఫ్లెక్ట్ అవుతుందో 30380, ఓకేనా. సో ఇది కాపీ చేసుకోండి. డ్రాగ్ చేసి ఓన్లీ ఒక్క బ్లాక్ నెంబరే కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని నోట్ ప్యాడ్కి వచ్చి ఇక్కడ బ్లాక్ నెంబర్ అని చెప్పి కొటేషన్స్ లోపల ఉంది కదా, అది రిమూవ్ చేయండి. రిమూవ్ చేసి మీ బ్లాక్ నెంబర్ అన్నది పేస్ట్ చేయండి, ఓకేనా. మళ్ళీ ఇక్కడ పక్కన ఇంకొక బ్లాక్ నెంబర్ అని చెప్పి మళ్ళీ కొటేషన్స్లో ఉంది కదా, అది కూడా రిమూవ్ చేయండి. ఓన్లీ బ్లాక్ నెంబర్ వరకే రిమూవ్ చేసి ఆ లోపల కొటేషన్స్లో ఆ బ్లాక్ నెంబర్ అన్నది పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇప్పుడు ఈ మొత్తం ఈ ఫుల్ కమాండ్ ఉంది కదా, ఈ ఫుల్ కమాండ్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని ఆ టెర్మినల్ ఓపెన్ చేయండి, ఓకేనా. మీకు ఎక్కడైతే బ్లాక్ నెంబర్ డిస్ప్లే అయిందో ఆ టెర్మినల్లోనే పేస్ట్ చేయండి, ఓకేనా.
బ్లాక్ నెంబర్ మీకు ఏదైతే డిస్ప్లే అయిందో ఆ బ్లాక్ నెంబర్ అన్నది ఎడిట్ చేసి బ్లాక్ నెంబర్ 2 times ప్రొవైడ్ చేసేసారు. ఇప్పుడు ఆ ఫుల్ కమాండ్ని పేస్ట్ చేశారు. ఓకేనా, మీకు ఇలాగా ప్రూఫ్ అన్నది వస్తుంది. ఏతో స్టార్ట్ అయ్యి =2 వరకు వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇది స్క్రీన్ అలాగే వదిలేసి మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు నెక్స్ట్ పోస్ట్లో ఏం మెన్షన్ చేశాను, డిస్కార్డ్ లింక్ ఇచ్చాను. సో ఈ డిస్కార్డ్ లింక్ అన్నది కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని ఓపెన్ చేయండి ఆ లింక్ అన్నది. సో అది రోల్ అన్నది క్లెయిమ్ చేసుకోవాలి. అది ఎలా చేయాలి ఏంటి అన్నది కూడా నేను ఇప్పుడు ఒకసారి మీకు ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను చెప్పినట్టు చేస్తే కనుక మీకు ఎర్రర్స్ ఏమీ రావు. వీడియో అయితే వాచ్ చేయండి. వాచ్ చేయకుండా మాత్రం డౌట్స్ అన్నది అడగొద్దు. 1 time మీరు వీడియో వాచ్ చేస్తే మీకు ఎర్రర్స్ అన్నవి రావు అన్నమాట. వితౌట్ వీడియో మీరు వాచ్ చేయకుండా చూసేస్తే అదే చేసేస్తే రాదనమాట. సో ఇప్పుడు డిస్కార్డ్ లింక్ అన్నది ఇచ్చాను. జస్ట్ ఇక్కడ కంప్లీట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కిందకి స్క్రోల్ చేయండి. లేదంటే మీ స్క్రీన్ సైజ్ అన్నది డిక్రీజ్ చేస్తే ఆటోమేటిక్ ఇక్కడ బాక్స్ అన్నది టిక్ చేసుకుని సబ్మిట్ మీద క్లిక్ చేయండి. తర్వాత మళ్ళీ సైజ్ అన్నది ఇంక్రీజ్ చేసుకోండి. ఇప్పుడు వెరిఫై చేసుకోండి. సో ఫస్ట్ డిస్కార్డ్లో అన్ని డిస్కార్డ్స్లో ఎలా అయితే వెరిఫై చేసుకుంటున్నామో అలా వెరిఫై మీద క్లిక్ చేసి వెరిఫై చేసుకోండి. సో డిస్కార్డ్ బార్డ్లో వెరిఫై చేద్దామంటే ఎంత వెరిఫై చేసినా ఇలాగే ఇంటరాక్షన్ ఫెయిల్డ్ అని వస్తుందన్నమాట. ఈ లింక్ ద్వారా కూడా వెబ్సైట్లో ట్రై చేసినా కానీ ఇది వెరిఫై అవ్వట్లేదు. ఇలాగ ఇంటరాక్షన్ ఫెయిల్డ్ అని వస్తుంది. సో వాళ్ళ డిస్కార్డ్లో ఈ బాట్ అన్నది ప్రజెంట్ వర్క్ అవ్వట్లేదు. సో మీకు ఏం చేస్తానంటే అర్థం అవడం కోసం నాది ఆల్రెడీ ఇంకొక అకౌంట్ ఉంది, దాంట్లో ఆల్రెడీ వెరిఫై చేసేసాను. సో దాంట్లో మీకు జస్ట్ ఒకసారి చూపిస్తాను. ఫస్ట్ అయితే మీరు ఏం చేస్తారంటే ఈ డిస్కార్డ్ బోర్డ్ వర్క్ అయినప్పుడు ఒకసారి ఛానల్లో చెప్పండి వర్క్ అవుతుందని, రిమైనింగ్ యూజెస్ చేసుకుంటారు. జస్ట్ వెరిఫై చేసేసుకున్నాక ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు ఆప్షన్స్ వస్తాయి. ఇప్పుడు వెరిఫై చేసుకోలేదు కాబట్టి ఆప్షన్స్ చూపించట్లేదు. సో ఆల్రెడీ నేను వెరిఫై చేసిన అకౌంట్ ఉంది, దాంట్లో ఆప్షన్స్ ఎలా వస్తాయి, ఎలాగప్పుడు రన్ చేస్తున్న బ్లాక్ ఐడి ఎలా సబ్మిట్ చేయాలి ఏంటనేది ఆ అకౌంట్ నుంచి మీకు ఒకసారి చూపిస్తాను. సో మీకు ఈజీగా అర్థమైద్ది. సో ఇది వెరిఫై చేసుకున్న అకౌంట్ నాది. ఇక్కడ ఏం చేస్తారంటే మీరు కూడా వెరిఫై చేసుకున్నాక కొంచెం కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఆపరేటర్స్ స్టార్ట్ హియర్ అని చెప్పి ఒక ఛానల్ ఉంటుంది, అది ఓపెన్ చేయండి. సో అది ఓపెన్ చేశాక మీరు ఇక్కడ టైప్ చేయాలన్నమాట. స్లాష్ అని చెప్పి ఆపరేటర్ ఓ అని చెప్పి టైప్ చేయగానే మీకు ఫస్టే ఇలా వస్తుంది అనమాట. ఓకే, ఆపరేటర్ స్టార్ట్ అడ్రస్ బ్లాక్ నెంబర్ ప్రూఫ్ అని ఇలా వస్తుంది. ఇది క్లిక్ చేయండి. సో అది సెలెక్ట్ చేసాక ఇక్కడ ఏం చేయాలంటే అడ్రస్, ఇక్కడ ఏంటంటే మీరు నోడ్ రన్ చేసిన మెటామాస్క్ వ్యాలెట్ అడ్రస్ ఉంది కదా, అది పేస్ట్ చేయండి. ఓకేనా, అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఇది మెటామాస్క్ కదా, ఈ ప్రైవేట్కి అన్నా సబ్మిట్ చేశాయి ఈ మెటామాస్క్కి సంబంధించింది. సో అందుకని ఏం చేస్తారు, ఈ అడ్రస్ అన్నది మెటామాస్క్ అడ్రస్ అన్నది తీసుకొస్తారు. తీసుకొచ్చేసి ఇక్కడ పేస్ట్ చేస్తారు. ఓకేనా, తర్వాత బ్లాక్ నెంబర్ ఏం చేయాలంటే మీరు లేటెస్ట్ బ్లాక్ నెంబర్ ఏదైతే ఉందో అదే సబ్మిట్ చేయాలి. అది ఎలా సబ్మిట్ చేయాలంటే ఇప్పుడు ఇక్కడ మీరు ఇందాక ఈ కమాండ్లో బ్లాక్ నెంబర్ అన్నది అదే ఇప్పుడు ఈ కమాండ్ ఉంది కదా, ఒక్క నిమిషం. సో ఇప్పుడు కొత్త టెర్మినల్ ఓపెన్ చేయగానే ఈ కమాండ్ అన్నది పేస్ట్ చేశారు. సో ఇది మళ్ళీ ఒకసారి కాపీ చేసుకోండి. కాపీ చేసుకుని మళ్ళీ ఒకసారి మీ టెర్మినల్ అన్నది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఒకసారి అది పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే మీకు బ్లాక్ నెంబర్ అన్నది షో అయింది. ఓకే, ఇందాక ఏదైతే షో అయిందో అదే ఉంది. ఒక్కొక్కసారి మీరు ఎక్కువ డీలే చేస్తే ఏమైందంటే ఈ బ్లాక్ నెంబర్ అన్నది నెక్స్ట్ బ్లాక్కి వెళ్తుంది. అప్పుడు మీరు అక్కడ వెరిఫై చేస్తే అవ్వదు అనమాట. అందుకని మీరు అక్కడ సబ్మిట్ చేసే ముందు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి ఏ బ్లాక్ నెంబర్ ఉందని. ఓకేనా, ఇప్పుడు దీన్ని కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకుని డిస్కార్డ్ ఓపెన్ చేశాను. ఇక్కడ బ్లాక్ నెంబర్ దగ్గర పేస్ట్ చేశాను. ఇప్పుడు ప్రూఫ్ ఎలా సబ్మిట్ చేయాలి, ఇప్పుడు మీకు ఇందాక నోట్ ప్యాడ్లో మీరు ఏదైతే బ్లాక్ నెంబర్ ఎడిట్ చేసుకున్నారో ఈ ఫుల్ కమాండ్ అన్నది ఇస్తే మీకు ఇలాగ ఇచ్చింది ఏఏతో స్టార్ట్ అయ్యేటట్టు. సో అందుకు ఏం చేస్తారు, ఈ ప్రూఫ్ అన్నది ఉంది కదా, ఏఏ దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. ఇక్కడ రిజల్ట్ పక్కన నుంచి ఏఏ దగ్గర నుంచి మొత్తం స్టార్ట్ చేసి =2 వరకు. ఓకేనా, =2 వరకు కాపీ చేయండి. కాపీ చేసి ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేయండి. ప్రూఫ్లో పేస్ట్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. ఓకేనా, నేను ఆల్రెడీ చేసేసా కాబట్టి నేను ఎంటర్ చేయట్లేదు. మీరైతే సేమ్ మెటామాస్క్ అడ్రస్ ఇచ్చారు, తర్వాత బ్లాక్ నెంబర్ ఇచ్చారు, తర్వాత ఆ ప్రూఫ్ అన్నది ఇచ్చారు. ఇచ్చేసి ఎంటర్ క్లిక్ చేస్తారు. ఎంటర్ క్లిక్ చేశాక మీకు రిజిస్ట్రేషన్ నోట్ సక్సెస్ఫుల్ అని చెప్పి వస్తుంది అనమాట. సో వన్స్ వచ్చాక మీరు జనరల్లోకి వచ్చి ఒకసారి టైప్ చేయండి ఏదో ఒకటి. పోనీ ఇది ఉంది కదా జిఏజీ-టెక్ లాగా. సో ఇది ఓపెన్ చేసి ఇలా టైప్ చేయండి. టైప్ చేస్తే మీ ప్రొఫైల్ మెసేజ్ పెట్టిన ప్రొఫైల్ ఓపెన్ చేస్తే మీకు ఇలాగ అప్రెంటిస్షిప్ రోల్ అన్నది వస్తుంది అనమాట. ఓకేనా, మీరు వన్స్ ఆ నోడ్ రన్ అన్నది ఐడి అన్నది బ్లాక్ అడ్రస్ వ్యాలెట్ అడ్రస్ ప్రూఫ్ సబ్మిట్ చేస్తే మీకు సక్సెస్ఫుల్ అని వచ్చింది. తర్వాత ఇక్కడ ఎక్కడైనా చెక్ చేసుకోవాలంటే మెసేజ్ చేస్తే మీకు ఇలాగ రోల్ అన్నది డిస్ప్లే అయింది. ఇలా డిస్ప్లే అయిందంటే
మీకు నోడ్ అన్నది సక్సెస్ఫుల్గా రిజిస్టర్ అయినట్టు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంకేం చేయొచ్చు, మనం డిస్కార్డ్లో జాయిన్ అయ్యాము, ఆపరేటర్స్లోకి వెళ్ళారు, అది అడ్రస్ పేస్ట్ చేసేసారు, తర్వాత సక్సెస్ఫుల్ అయిపోయింది, రోల్ అన్నది కూడా జనరేట్ అయింది. సో ఇక్కడ వరకు ఓకే. నెక్స్ట్ డే ఇన్ కేస్ అసలు చెక్ చేసుకోవసరం లేదు, ఇన్ కేస్ మీరు చెక్ చేసుకోవాలనుకోండి ఈ కమాండ్స్ యూజ్ చేయండి. ఓకేనా. రీచెక్ కమాండ్స్ జస్ట్ కాపీ చేయండి. అంటే కొత్తగా ఇప్పుడు ఈ టెర్మినల్స్ ఉన్నాయి కదా, ఈ టెర్మినల్స్ క్లోజ్ చేసేయచ్చు. ఇంకా ఆల్రెడీ సక్సెస్ అయిపోయింది కాబట్టి డైరెక్ట్ క్లోజ్ చేసేయచ్చు. ఇంకా మీరు ఏమి ఎగ్జిట్లు ఏమీ అవసరం లేదు, జస్ట్ డైరెక్ట్ ఇంటూ మీద క్లిక్ చేస్తే అది క్లోజ్ అయిపోద్ది. ఇప్పుడు నెక్స్ట్ డే మళ్ళీ రీచెక్ చేసుకోవాలంటే ఈ SSH దగ్గర టెర్మినల్ ఓపెన్ చేయండి, ఆథరైజ్ చేయండి, టెర్మినల్ అన్నది ఓపెన్ అయ్యింది. ఇది నెక్స్ట్ డే అనమాట. అంటే ఇన్ కేస్ మీరు నెక్స్ట్ టైం ఎప్పుడన్నా, నెక్స్ట్ డే అని కాదు, మీకు ఎప్పుడన్నా అసలు బ్లాక్స్ ఇంక్రీజ్ అవుతున్నాయా లేదా అని క్రాస్ చెక్ చేసుకోవాలి, లేదు మా నోడ్ వర్క్ అవుతుందా లేదా క్రాస్ చెక్ చేసుకోవాలి అన్నప్పుడు ఈ కమాండ్ అన్నది యూజ్ అవుతుంది అనమాట. ఏ కమాండ్స్, నెక్స్ట్ డే అని చెప్పి ఇలా మెన్షన్ చేసే కదా, ఈ ఫస్ట్ కమాండ్ అలాగే సెకండ్ కమాండ్. ఫస్ట్ కమాండ్ అన్నది కాపీ చేసుకోండి. కాపీ చేసుకుంటే మీకు ఎలా వస్తుంది అంటే మీ బ్లాక్ నెంబర్ అన్నది ఇంక్రీజ్ అవ్వాలి. ఓకేనా. ప్రజెంట్ 30380 దగ్గర ఉంది. ఓకేనా. మీరు నెక్స్ట్ ఒక 4 hours 5 hours తర్వాత మళ్ళీ అదే లింక్ అదే కమాండ్ పేస్ట్ చేస్తే ఈ బ్లాక్ సైజ్ నెంబర్ అన్నది ఇంక్రీజ్ అవ్వాలి. అలాగే మీరు ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ సెకండ్ కమాండ్ కూడా మీరు జస్ట్ కాపీ చేసేసి ఇక్కడ పేస్ట్ చేస్తే మీకు ఇక్కడ ఇలా వస్తుంది అనమాట. ఓకేనా. బ్లాక్ నెంబర్ ప్రజెంట్ 30380 దగ్గర ఉంది, నోడ్ అన్నది ఫుల్లీ సింక్డ్ అయింది. ఓకేనా. ఇవి కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇలా ఈ కమాండ్ ద్వారా చెక్ చేసుకోవచ్చు, ఈ కమాండ్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. వన్స్ చెక్ చేసుకున్నాక డైరెక్ట్ క్లోజ్ చేసేసేయండి, ఇంకేం మనం ఏం యూజ్ చేయవసరం లేదు. ఇక్కడతో మన ఏజీ టెక్ నోడ్ అన్నది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇంకొక టాస్క్ ఉందన్నమాట. ఇది ఏం చేయాలంటే మన ఇండియన్ టైం ప్రకారం ఎవ్రీడే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 3:30 నుంచి 4 AM అది ఓపెన్ అవుతుంది వాళ్ళ సైట్ అన్నది. ఓకేనా. దానికి మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఏదైతే టెర్మినల్ ఓపెన్ చేసామో ఈ SSH దగ్గర క్లిక్ చేసేసి కొత్త టెర్మినల్ ఓపెన్ చేయండి. ఓకేనా. ఓపెన్ చేసేసి ఇది మొత్తం ఈ కమాండ్ ఉంది కదా ఏజీ టెక్ దగ్గర నుంచి ఈ చైన్ వరకు, ఓకేనా, మొత్తం కాపీ చేసేసి నోట్ ప్యాడ్లో పెట్టుకోండి ముందు రెడీగా. ఓకేనా. నోట్ ప్యాడ్లో పెట్టుకుని మీకు న్యూ ట్యాబ్లో చూపిస్తాను. ఓకేనా. అది పేస్ట్ చేసేసేయండి. పేస్ట్ చేసేసి ఇక్కడ ఏం చేయాలంటే ఎవరు ప్రైవేట్ కీ ఉంది కదా, ఈ ఎవరి దగ్గర నుంచి ఈ కీ వరకు మీ ప్రైవేట్ కీ, మీరు మెటామాస్క్ నోడరానికి ఏదైతే యూజ్ చేస్తారో ఆ ప్రైవేట్ కీ అన్నది పేస్ట్ చేయండి. నెక్స్ట్ అలాగే ఇక్కడ ఎవరు వ్యాలిడేటర్ అడ్రస్ ఉంది కదా, ఇక్కడ మీ మెటామాస్క్ అడ్రస్ నోడరానికి ఏదైతే యూజ్ చేశారో ఆ మెటామాస్క్ అడ్రస్ ఇక్కడ ప్లస్ అలాగే ఇక్కడ కూడా ఎవరి దగ్గర నుంచి అడ్రస్ వరకు ఇక్కడ వరకు పేస్ట్ చేసేసి ఈ మొత్తాన్ని కాపీ చేయండి. ఓకేనా. మొత్తాన్ని కాపీ చేసేసి ఈ టెర్మినల్లో పేస్ట్ చేయండి. SSH దగ్గర టెర్మినల్ ఓపెన్ చేస్తారు అక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే అప్పుడు మీకు సక్సెస్ అయింది అనమాట. అది ఎలా చెక్ చేసుకోవాలి సక్సెస్ అయిందా లేదా అని, మళ్ళీ డిస్కార్డ్లోకి రండి. మళ్ళీ డిస్కార్డ్లోకి వచ్చేసి ఆపరేటర్ స్టార్ట్ హియర్ అని చెప్పి ఉంది కదా ఇందాక, అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసేసి ఇక్కడ స్లాష్ అని చెప్పి ఇలా టైప్ చేయండి. టైప్ చేస్తే ఆపరేటర్ మై స్టాట్స్ అని చెప్పి ఉంటుంది. ఇది క్లిక్ చేసి ఇక్కడ మీ మెటామాస్క్ అడ్రస్ అన్నది ఇవ్వండి. ఓకేనా. నేను ఆల్రెడీ ఇది చేశాను, కాకపోతే లిమిటెడ్ టైం ఓన్లీ ఎర్లీ మార్నింగే చేయాలన్నమాట. సో రిమైనింగ్ టైం చేస్తే వర్క్ అవుతుంది. ఇది ఒక్కటి లాస్ట్ టాస్క్ మాత్రం. ఓకేనా. ఇది ఒక్కటి లాస్ట్ టాస్క్. ఇది ఓన్లీ ఈ టైంలో చేస్తే అయ్యిద్ది. ఓన్లీ ఇది లిమిటెడ్ స్లాట్స్ అనమాట. ఓకేనా. లక్ బేస్డ్ టైప్, ఓన్లీ లిమిటెడ్ స్లాట్స్ విత్ ఇన్ సెకండ్స్లో అయిపోద్ది ఆ టైంకి. సో ఇది ఒక్కటి మీరు తర్వాత ఏదో ఒకలాగా ఈ టైంకి ట్రై చేస్తూ ఉండండి అప్పుడప్పుడు. సో ఈ టాస్క్ అయిపోయిందంటే ఇంకా టాస్క్లన్నీ మొత్తం నోడర్ అనేది పర్ఫెక్ట్గా కంప్లీట్ అయిపోయినట్టు అనమాట. మల్టిపుల్ అకౌంట్స్ చేసుకోవచ్చు డిఫరెంట్ VPSలో. ఓన్లీ సింగిల్ అకౌంట్లో ఇంకొక నోడ్ అన్నది VM అన్నది క్రియేట్ చేయడానికి అవ్వదు కాబట్టి, క్రెడిట్ సరిపోవు కాబట్టి డిఫరెంట్ మెయిల్స్ కావాలి. సో డిఫరెంట్ అకౌంట్స్ మీరు రన్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి మన టెలిగ్రామ్ చాట్ గ్రూప్లో అడగండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను లింక్స్ అన్నవి మన చాట్ గ్రూప్ లింక్ అలాగే ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. సో దాని త్రూ మీరు కొత్త యూజర్స్ ఎవరైనా వాచ్ చేస్తే జాయిన్ అవ్వచ్చు అనమాట. ఎవ్రీ సండే కాల్ ఉంటుంది కాబట్టి మీ డౌట్స్ అక్కడ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.